ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సిఐడి స్కిల్ స్కామ్ కేసు విషయంలో తాజా నిర్ణయాలు. అదేంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర పిఎస్గా పనిచేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పిఎస్గా ఉండే పెండ్యాల శ్రీనివాస్ ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కనుక ఆయన ప్రభుత్వానికి తిరిగి వెళ్ళాడు. అక్కడ అసిస్టెంట్ సెక్రటరీగా బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతిలో చేపట్టాడు. 30 సెప్టెంబర్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది, ఒక ప్రభుత్వ ఆదేశాలు విడుదల చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు విడుదల చేశారు. మాజీ చంద్రబాబు నాయుడు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికాకు వెళ్ళాడని, ప్రస్తుతం ఆయన్ని అసిస్టెంట్ సెక్రటరీ పదవిలో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ చేసి ఆయన అమరావతి దాటి బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని నిబంధన విధించారు. ఈ జీవో కాపీని అమెరికాలో ఉండే భారత రాయబారి కార్యాలయానికి తెలియజేసి పెండ్యాల శ్రీనివాస్ ఎక్కడున్నా ఆయన తిరిగి భారతదేశం వచ్చేలా చర్యలు తీసుకోమని వారిని కోరటం జరిగింది. కనుక పెండ్యాల శ్రీనివాస్ త్వరలో ఆ పిఎస్ భారతదేశం తిరిగి రావటం, ఆయనే సూత్రధారి కీలక పాత్ర పోషించాడు. ఈ సూట్ కేసుల కంపెనీ వ్యవహారము, సూట్ కేసుల కంపెనీ వాళ్ళు ఆ డబ్బులు ఈయన ద్వారానే చేతులు మారాయని ఏపీ సిఐడి వాళ్ళ యొక్క ఆరోపణ. కనుక పెండ్యాల శ్రీనివాస్ దగ్గర ఇంతవరకు ఆయన ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఎక్కడా లేదు. బహుశా వచ్చిన తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పొందుపరుస్తారు. ఆయన్ని విచారించడం ద్వారా మరికొంత అదనపు సమాచారము సేకరించి కేసును ఇంకా టైట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఏపీసీఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. వివిధ కేసుల్లో చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, మరికొంతమంది మంత్రులందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేర్చాలనే సంకల్పంతో ఉంది. గతంలో కక్షపూరితంగా అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఇలా కొంతమంది నాయకులను రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. మళ్ళీ వివిధ కేసులు, స్కిల్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు, నీరు చెట్టు కేసు, దళితుల భూములు ఆక్రమణ కేసు, ఈ కేసులన్నీ పెట్టి మళ్ళీ మాజీ మంత్రులను అందరినీ ఈ జైల్లో, సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో పెట్టాలనే ఆలోచన ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ వాళ్ళపై ప్రత్యక్షంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. హెరిటేజ్ కంపెనీ మీద పెట్టిన ఆ కేసులో భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరు కూడా A6లో ముద్దాయిలుగా ఉన్నారు, నిందితులుగా ఉన్నారు. ఇక త్వరలో నారాయణ కుటుంబ సభ్యులు, నారాయణ భార్య, మాజీ మంత్రి నారాయణ భార్య, నారాయణ బావమరిది, ఆ సంస్థలో పనిచేస్తున్న ఉన్నత స్థాయిలో ఉండే ఉద్యోగస్తులు, అల్లుడి సోదరుడు, వీళ్ళందరినీ కూడా జైలు ప్రాంగణంలోకి తేవాలనే ఆలోచన ఉన్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి. వీటితో పాటు అంగళ్ళు కేసు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అంగళ్ళు గ్రామంలో జరిగిన ఆ దాడిలో
చంద్రబాబు నాయుడుతో పాటు అమర్నాథ్ రెడ్డి మాజీ మంత్రి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఈ ముగ్గురిపై కూడా కేసులు పెట్టారు. కనుక అమర్నాథ్ రెడ్డి అక్టోబరు 5వ తారీఖు వరకు నాపై చర్యలు తీసుకోకూడదు, నన్ను అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నా అమర్నాథ్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావును కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తేవాలనే సంకల్పంతో ఉన్నట్టుగా సిఐడి సమాచారం సోషల్ మీడియాలో ప్రవహిస్తూ ఉంది. వీటితో పాటు మళ్ళీ అచ్చెన్నాయుడుతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇలా మరికొంతమంది ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులను ఈ కేసులో ఏదో కేసులో ఇరికించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వీళ్ళందరినీ తరలించి నైతికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నారనుకుంటున్నారు. లోకేష్ యువగళం బ్రేక్ పడింది. ఆయనపై కేసులు నమోదు చేసి న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ఆయన యువగళం ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు యొక్క బస్సు యాత్ర ఆగిపోయింది. ఇక త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో ఆయన వారాహి యాత్ర ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ కేవలం జనసేన పార్టీ ఒంటరిగా కాకుండా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల సమన్వయంతో అవనిగడ్డలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించి వారాహి యాత్రని ప్రారంభించి ఆ 3 పార్టీల సమన్వయంతో ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీ 2 పొత్తులో ఉన్నాయి. అంటే జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ జెండా తన వారాహి వాహనాన్ని కట్టుకోవచ్చు, లేదు ఎక్కడైనా కూడా జనసేన గ్లాసు గుర్తు కలిగిన జెండా, కమలం గుర్తు కలిగిన జెండాలు 2 పక్కపక్కన ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సందర్భంగా ఆయన్ని కలిసి జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తును కుదర్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందువల్ల 3 జెండాలు ఒక చోటుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా నాయకులు, ఆ పార్టీ నాయకులు, ఈ పార్టీ నాయకులు కూర్చుని ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అడుగులు పడుతున్నాయి. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్వహించే వారాహి యాత్రకు ఏ విధంగా బ్రేకులు వేయాలి అనేది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాదు కనుక ఆయనపై అవినీతి ఆరోపణలు మోపే అవకాశం లేదు. అందువల్ల ఈయన పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని, లేదు విధి నిర్వహణలో ఉండే పోలీసులకు ఆటంకం, అంతరాయం కలిగిస్తున్నాడని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని, ప్రజలను రెచ్చగొడుతున్నాడని, విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, ఈ విధంగా వారాహి యాత్రకు బ్రేకు కొట్టడానికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై కూడా ఇప్పటికే విజయవాడలో కేసు నమోదైంది. ఆ కేసును బయటికి తోడి మరికొన్ని కొత్త కేసులు పెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్పందన, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తాయని మరి ఆయన ఆలోచించి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటాడా, లేదు నా నవరత్నాలే నన్ను కాపాడతాయి, ఎవరితో పని లేదు, ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేస్తారా, వేచి చూడవలసిన అంశమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే విజయవాడలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై నమోదైన కేసుని ఆధారంగా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని, దానికి జనసేన పార్టీ న్యాయవాదులు
అప్రమత్తమై దాన్ని ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సిఐడి అదుపులోకి తీసుకుంటే ఏ విధమైన ఈ కేసు మలుపులు తిరుగుతుందని ఆసక్తిగా విశ్లేషకులు, న్యాయ కోవిదులు, ప్రజలు చూస్తున్నారు. వేచి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఏ విధంగా ఎన్ని కేసులు పెట్టి తెలుగుదేశం జనసేన నాయకులను పగ, ప్రతీకారం, కక్షపూరితంగా ఎన్నికల ముందు వారిని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఎన్నికల ముందు జనసేన తెలుగుదేశం పార్టీ పట్ల సానుభూతి పవనాలు విస్తారంగా వీచి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగలగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.